హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో పార్టిసిపేట్ చేశారు. ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. అయితే ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అండ్ రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్లో ఒకవేళ జాయిన్ అయి ఉంటే స్టూడెంట్స్ వాళ్ళు ఆల్ ఇండియా కోటా నుండి స్టేట్ కోటాకి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే, అంటే ఒకవేళ వాళ్ళ సొంత రాష్ట్రంలో ఇంకా బెటర్ కాలేజ్ కానీ వాళ్ళకి వచ్చి ఉంటే, అలాంటి సందర్భంలో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో జాయిన్ అయిన కాలేజ్ నుండి కానీ, లేదా ఇప్పుడు రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చి ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే ఆ స్టూడెంట్స్ వీళ్ళిద్దరూ కూడా ఆల్ ఇండియా కోటా నుండి మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎవరైతే ఇప్పుడు ఈ ఫ్రీ ఎగ్జిట్ యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు సెప్టెంబర్ 19వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ అనే పదాన్ని యూజ్ చేయరు, జనరల్ గా డిజిగ్నేషన్ అంటారు. ఫ్రీ ఎగ్జిట్ ని కేవలము ఫస్ట్ రౌండ్ తర్వాత మాత్రమే యూజ్ చేస్తారు. సెకండ్ రౌండ్ నుండి రిజిగ్నేషన్ అనే పదాన్ని మాత్రమే యూజ్ చేస్తారు. 2 కండిషన్స్ అయితే ఇక్కడ మనకి 3 కండిషన్స్ చెప్తూ ఉన్నారు. ఒకవేళ స్టూడెంట్ రౌండ్ 1లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి ఆల్రెడీ కాలేజ్లో రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోయి రౌండ్ 2 అప్గ్రేడేషన్ కోసం పార్టిసిపేట్ చేశారు అనుకుందాం. కాకపోతే వీళ్ళకి రౌండ్ 2లో ఎటువంటి అప్గ్రేడేషన్ కూడా రాలేదు అనుకున్నట్లయితే ఆ స్టూడెంట్ ఇప్పుడు నేను రౌండ్ 1 కాలేజ్ నుండి బయటికి వెళ్ళిపోయి స్టేట్ కోటాలో మాకు సీట్ అలాట్మెంట్ వచ్చింది, నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటూ ఉంటే వాళ్ళు ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా కోల్పోకుండా డైరెక్ట్ గా మీరు సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీ అమౌంట్ తీసుకొని స్టేట్ కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్టేట్ కాలేజ్లో ఇప్పుడు ప్రస్తుతం మీరు కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో ఆల్రెడీ ఏపీ స్టేట్ కి కన్వీనర్ కోటా కంప్లీట్ అయిపోయింది. కన్వీనర్ కోటా సెకండ్ రౌండ్ కూడా అతి త్వరలో రిజల్ట్ రాబోతూ ఉంది. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ ఇంకా బెస్ట్ కాలేజ్ గాని వచ్చి ఉంటే అది కూడా మీరు జాయినింగ్ కి అక్కడ డేట్స్ అవైలబుల్ గా ఉంటే అప్పుడు మాత్రమే ఇక్కడ రిజిగ్నేషన్ ఇచ్చి అక్కడికి వెళ్ళండి. అంతేగాని అక్కడ వస్తుందేమో అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాత్రం దయచేసి ఎవ్వరు కూడా ముందుగా రిజిగ్నేషన్ ఇవ్వద్దు. అర్థమైంది కదా? సో రౌండ్ 1లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కానీ రాకపోతే వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా క్యాన్సిల్ అవ్వద్దు అని చెప్తున్నారు. అర్థమైంది కదా? ఒకవేళ కానీ సెకండ్ రౌండ్ లో ఇప్పుడు ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ లో కానీ ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకుందాం, వాళ్ళు వెంటనే కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోయారు అనుకుందాం. ఆ స్టూడెంట్స్ వెంటనే ఇప్పుడు కన్వీనర్ కోటాలో ఒకవేళ ఇప్పుడు తెలంగాణలో ఫస్ట్ రౌండ్ రిజల్ట్ రాబోతుంది కాబట్టి రిజల్ట్ వస్తే అక్కడ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే తప్పకుండా ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కాలేజ్ కానీ వద్దు అనుకున్నట్లయితే అప్పుడు ఈ స్టూడెంట్స్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. అలాంటి సందర్భంలో కేవలము వీళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ని కోల్పోయి మాత్రమే అప్పుడు మాత్రమే వీళ్ళు స్టేట్ కోటాకి వెళ్ళి జాయిన్ అవ్వాలి అంటున్నారు. ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని వెళ్ళాలి. అర్థమైంది కదా? అలాగే థర్డ్ కేసు ఎవరు అంటే ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయినటువంటి కాలేజీ అప్గ్రేడ్ అయ్యి రౌండ్ 2లో ఇంకా బెస్ట్ కాలేజ్ గాని వచ్చుంటే ఆ స్టూడెంట్స్ కూడా మీరు వెళ్లే అవకాశం అయితే ఉంది స్టేట్ కోటాలో సీట్ వస్తే. కాకపోతే మీరు కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే వెళ్ళాలి అని చెప్తున్నారు. సో ఎవరైతే రౌండ్ 1లో ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఎటువంటి అప్గ్రేడేషన్ లేదో వాళ్ళకి మాత్రమే ఫ్రీ ఎగ్జిట్, వాళ్ళకి మాత్రమే ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోకుండా వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు తప్ప మిగిలిన ఎవరైనా సరే మీరు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అమౌంట్ వదులుకొని మాత్రమే వెళ్ళాలి. అర్థమైంది కదా? అయితే నాకు చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు, అంటే ఫ్రీ ఎగ్జిట్ అనేది అందరూ ఇవ్వాలా మేడం, ఇది ఖచ్చితంగా చెయ్యాలా ఈ ప్రాసెస్ అని. దయచేసి గమనించండి, మీకు తెలుగులో ఇంత క్లియర్ గా చెప్తున్నా కూడా మీకు అర్థం కావటం లేదో మరి భయపడుతూ ఉన్నారో తెలియటం లేదు. కానీ మీకు ఆల్ ఇండియా కోటానే కాదండి, ఏపీలో కన్వీనర్ కోటా అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు, లేదా తెలంగాణ స్టేట్ లో కన్వీనర్ కోటా అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది మీకు ఆల్రెడీ ఒక సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయి ఉంటే ఆ తర్వాత మీకు వేరే చోట ఇంకా బెటర్ కాలేజ్ కానీ వచ్చుంటే, అంటే అదే కౌన్సిలింగ్ లో కాదండి, ఇప్పుడు సపోజ్ మీరు కన్వీనర్ కోటాలో జాయిన్ అయిపోయారు అనుకుందాం సీటు, మీరు రెండో రౌండ్ అప్గ్రేడేషన్కి వెళ్ళినప్పుడు
సెకండ్ కాలేజీ అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు అప్గ్రేడేషన్లకు వెళ్ళిపోయినట్లే లెక్క. మీరు ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వకూడదు. అర్థమైంది కదా? ఫ్రీ ఎగ్జిట్ మీకు మీరుగా ఇవ్వకూడదు. అలా కాకుండా ఒకవేళ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి. మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లో జాయిన్ అయిన స్టూడెంట్ ఇప్పుడు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా రౌండ్ 2 రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది అనుకోండి. అప్పుడు మాత్రమే, సీటు వచ్చాక మాత్రమే మేనేజ్మెంట్ కోటా సీటును వదులుకొని ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని అప్పుడు కన్వీనర్ కోటాకి స్లైడ్ అవ్వాలి. స్లైడింగ్ అంటే ఒక కోటా నుండి ఇంకో కోటాకి వెళ్ళటం. అంటే కన్వీనర్ కోటా నుండి మేనేజ్మెంట్ కోటాకి గాని, మేనేజ్మెంట్ కోటా నుండి కన్వీనర్ కోటాకి గాని, లేకపోతే ఆల్ ఇండియా కోటా నుండి స్టేట్ కోటాకి గాని, అంటే ఒక కోటా నుండి ఇంకొక కోటాకి వెళ్లేదాన్ని స్లైడింగ్ అంటారు. స్లైడింగ్ పద్ధతికి మాత్రమే మీరు ఫ్రీ ఎగ్జిట్ ని వాడుకోవాలి. అంతేగాని అప్గ్రేడేషన్ ప్రాసెస్ కి కాదు. అర్థమైంది కదా? సో మీకు వేరే కోటాలో ఇంకా బెస్ట్ కాలేజ్ కానీ వచ్చుంటే, ఆల్రెడీ సీటు వచ్చుంటే అప్పుడు మీరు ఫ్రీ ఎగ్జిట్ డేట్ ని అవైల్ చేసుకోవాలి తప్ప, దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్క నోటిఫికేషన్ కి రెస్పాండ్ అవ్వద్దని నా రిక్వెస్ట్. జస్ట్ చూసి అర్థం చేసుకోండి, చదవండి. ఒక్కసారైనా మీరు చదవండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కనీసం మీ ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని వాళ్ళతో చదివించి అర్థం చేసుకోండి. అర్థమైంది కదా? మేము తెలుగులో ఇంత క్లియర్ గా చెప్తూ ఉన్నా కూడా మీకు అర్థం కావటం లేదంటే ఇంతకంటే మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళ డ్యూటీ ఇది. కానీ యూనివర్సిటీ వాళ్ళు మీకు ఇంత విపులంగా అయితే చెప్పరు. వీళ్ళు కేవలము ఇంగ్లీష్ లో మాత్రమే నోటిఫికేషన్స్ ఇస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో. కేరళ, కర్ణాటక, తమిళనాడు వాళ్ళైతే వాళ్ళ సొంత లాంగ్వేజ్ లో కూడా వెబ్సైట్ లో నోటిఫికేషన్స్ ఉంటాయి. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రమే తెలుగులో ఇవ్వరు. ఇది ఒక అన్ఫార్చునేట్ థింగ్. దీని వలన మన తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్, స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అయినప్పటికీ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తాము. నెలకి కేవలము 1000 రూపాయలు మాత్రమే అని పే చేస్తే సరిపోతుంది అని చెప్పినా కూడా ఆ 1000 రూపాయలు కట్టడానికి కూడా మీరు ఆలోచిస్తున్నారే కానీ ప్రాసెస్ అయితే తప్పుగానైనా మీరు ప్రాసెస్ చేసుకోవటానికి మాత్రం ఏ మాత్రం భయపడకుండా మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అంటే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఫోన్ చేయటం, ఫోన్లో అడగటం, వీడియోని వినటం అనేది పూర్తిగా మానేశారు. వీడియోని క్షుణ్ణంగా మీరు వింటే క్లియర్గా అర్థమైద్ది. దయచేసి గమనించండి. మీకు తెలుగులో చెప్తున్నాము ఈ వీడియోస్ని, ఎక్కడ కూడా ఒక వర్డ్ కూడా ఇంగ్లీష్ వాడకుండా చెప్తున్నాము. ఎందుకంటే పల్లెటూరులో ఉన్న తల్లిదండ్రులు, అర్థం చేసుకోలేనటువంటి తల్లిదండ్రులకి, స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుందని గమనించండి. ఫ్రీ ఎగ్జిట్ అంటే మీనింగు అసలు మీ సీటు వదులుకొని మాకు వద్దు అని వదులుకొని వెళ్ళిపోయేదాన్ని ఫ్రీ ఎగ్జిట్ అంటారు. అర్థమైంది కదా? అది ఎప్పుడు మీరు ఎందుకు వద్దనుకుంటారు? మీకు ఇంకా బెస్ట్ కాలేజ్లో లేదా తక్కువ అమౌంట్ కి సీటు వస్తే, అసలు సీటే రాకుండా రిజల్ట్ అనౌన్స్ చేస్తారండి, మాకు సీట్ గ్యారంటీగా వచ్చింది అనుకుని వెళితే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇది చాలా డేంజరస్. దయచేసి గ్రహించండి. ఒకటికి 2 సార్లు క్షుణ్ణంగా వినండి వీడియోస్ని. అప్పుడే మీకు అర్థమవుతాయి. అంతకంటే మేము చెప్పగలిగేది ఏమీ లేదండి. నేను మరలా మరలా చెప్తున్నాను, మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయగలుగుతాను. ఎందుకంటే మీరు ఫోన్ చేసినప్పుడల్లా ఒక్కొక్క డౌట్ కి ఒక్కొక్క కాలు, ఒక్కొక్క డిస్కషన్ అంటే ఎంత కష్టం అనేది మీరు కూడా నా వైపు నుండి ఆలోచించండి. అంటే మీకు అనిపించవచ్చు మీరు ఒక్కరేనా మేడం, మాకెంతమంది లేరు అని. అయితే వాళ్ళ దగ్గరకే వెళ్ళండి. చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, మాకు ఎవరో చెప్పారండి ఫ్రీ ఎగ్జిట్ అంటే మీరు తీసుకోవాలంట అని. వాళ్ళ దగ్గరికే వెళ్ళి అడగండి. అలాంటప్పుడు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు చక్కగా ఒలిచిపెట్టినట్టు చెప్తున్నా కూడా మీకు అర్థం కావటం లేదు. మీరు కనీసం ట్రై చేయటం లేదు వీడియోస్ని వినడానికి, అర్థం చేసుకోవడానికి. క్షుణ్ణంగా వింటే ఎందుకు అర్థం కాదండి? మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లు పెట్టుకొని టైం వేస్ట్ అవ్వకూడదు, డేటా అవ్వకూడదు మొబైల్లో, మీకు రూపాయి ఖర్చు అవ్వకూడదు. కానీ అన్నీ మీ దగ్గరికి వాకిట్లోకి రావాలి. విషయాలన్నీ ఎలా వస్తాయండి నవేడేస్? ఎవరికి అవసరం ఇది? ఎందుకు నేను ఈ విషయం గురించి ఇంత బాధపడుతూ ఉన్నానంటే, చాలా మంది స్టూడెంట్స్ ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి అడుగుతున్న క్వశ్చన్, మేడం మేము ఇది యూజ్ చేసుకోవాలండి, మేము ఇది అప్లై చేయాలండి. ఏంటండి అప్లై చేసేది? వచ్చిన సీట్ పోగొట్టుకుంటారా? చెప్పండి. సీట్ పోగొట్టుకోవటానిక మీరు సీట్ తీసుకొని జాయిన్ అయింది? సీట్ పోగొట్టుకునేది ఎప్పుడు, ఎలాంటి సందర్భంలో? దానికంటే ఇంకా బెస్ట్ కాలేజ్ కానీ వస్తే, బెస్ట్ కాలేజ్ ఎప్పుడు వస్తుంది? అప్గ్రేడేషన్ ప్రాసెస్ లో అదే కోటాలో రావచ్చు. అలాంటప్పుడు ఫ్రీ ఎగ్జిట్ అక్కర్లేదు కదా. అర్థమైంది కదా? లేదు. సెకండ్ కేసు ఎప్పుడు? ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయితే ఫ్రీ సీట్ కన్వీనర్ కోటాలో వస్తే అప్పుడు స్లైడింగ్ ప్రాసెస్ లో ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి. అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి. కానీ సీట్ రాకుండా కాదు, వచ్చిన తర్వాత తీసుకోవాలి.
అందుకే కదా యూనివర్సిటీ వాళ్ళు 25 దాకా మీరు ఫ్రీ ఎగ్జిట్ ఉపయోగించుకోండి అని ఇచ్చింది. మేనేజ్మెంట్ కోటాకి ఎప్పటి వరకు ఇచ్చారు డేటు? 25వ తారీఖు వరకు ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటాకి ఇచ్చారు. దాని అర్థం ఏంటి? ఇప్పటికిప్పుడు మీరు డెసిషన్ తీసుకొని ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని వెళ్ళిపోయి మీరు క్యాన్సిల్ చేసుకోండి మీ సీట్లని కాదు అర్థం. అవసరమైన వాళ్ళు మాత్రమే వాడుకోండి. వాళ్ళు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అని చెప్తున్నారు. అస్సలు మీరు వినరు, చదవరు, ఎవరిని కూడా ఫాలో అవ్వరు. ఇది చాలా తప్పండి, మీరు చేస్తుంది చాలా తప్పు. మీ అందరినీ కూడా నేను ఇలా అంటున్నందుకు మీరు అంటే ఫీల్ అయితే మాత్రం నేను చేయగలిగింది ఏమీ లేదు. బట్ అట్ ది సేమ్ టైం నాకు కూడా చాలా స్ట్రెస్ గా ఉంటుంది ఈ ఫోన్ కాల్స్ వలన. దయచేసి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఒకటి మీకు మీరుగా చదువుకొని అర్థం చేసుకోవటం, లేదా వీడియోస్ ని క్షుణ్ణంగా విని అర్థం చేసుకోవటం, లేదా టెలిగ్రామ్ గ్రూప్ లో అమౌంట్ కట్టి జాయిన్ అయితే అక్కడ మీకు మరలా మేము ఇప్పుడు చెప్పిన విధంగానే మరలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు నెలకు 1000 రూపాయలు, 1000 రూపాయలు అంటే ఎంతండి చెప్పండి? ఎన్ని ఖర్చులకి మీరు పెట్టుకుంటారు చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. కౌన్సిలింగ్ అయ్యేంత వరకు స్పెండ్ చేసుకోలేరా అండి? అంటే మీకు సీటు కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ అండి. సో దయచేసి ఈ మూడు పద్ధతులు మీకు ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. మీలో ఇంకా ఎవరికైనా సరే ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించి గైడెన్స్ కావాలి అన్నా, డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అన్నా, ఏదైనా అర్థం కానిది విపులంగా తెలుసుకోవాలి అన్నా, టెలిగ్రామ్ గ్రూపు లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అయ్యి మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.